కావాలి బాబు? వీరభద్రం అంటే మీరేనా? నేనే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? కోర్ట్ నోటీస్. ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటి వీరభద్రం, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? కొంపలు అంటుకున్నాయమ్మా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు వీరభద్రం. పున్నమికి ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉన్న అవకతవకలు తెలిసిపోయినట్టున్నాయమ్మా. ఆ రోజు ప్రసాదం దగ్గర డబ్బు లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోయింది కదా. వెళ్ళినట్టు ఉండకుండా ఆ ల్యాండ్ పేపర్స్ మీద నా సంతకం ఉందని కోర్టులో కేసు పెట్టిందమ్మా. ఇప్పుడే కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఆ పున్నమి అంత పని చేసిందా? పోనీలే, ఆడపిల్ల కదా అని వదిలేస్తే లేడి పిల్లల గెంతులేస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకో. రేపు కోర్టుకి హాజరవ్వాలంటున్నారమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకు వీరభద్రం, నువ్వు కోర్టుకెళ్ళు. నీ తరపున మంచి లాయర్ని అరేంజ్ చేస్తాను. నువ్వు కోర్టుకి వెళ్ళకపోతే ఆ కేసు పున్నమికి ఫేవర్గా మారిపోతుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కోర్టులో నిన్నేమడిగినా నీకు తెలియదు అని చెప్పు. అలాగేనమ్మా. పున్నమి రాను చాలా ఓవర్ చేస్తుంది. అనవసరమైన విషయాల్లో అంత తలదూరుస్తుంది. ఈ విషయాన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్కరి సమస్యగా స్టార్ట్ అయింది. ఇది సక్సెస్ అయితే ఊరంతా ఇలానే చేస్తారు. ఆక్రమించుకున్న భూములన్నీ సమర్పించుకోవాల్సి వస్తుంది. పున్నమి, కోర్టు వరకు వెళ్ళావు. నిన్నెలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. మా అమ్మా, నేను పోయేస్తానమ్మా. ఏమ్మా? మా, నేను కోర్టుకు పోతున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా. పున్నమి, నేను వస్తానమ్మా. వద్దమ్మా, అందరూ పోయేకి అదేం దేవాలయం కాదు, కోర్టు. మనం న్యాయం కోసం పోయినా లోకానికి దోషుల్లాగే కనిపిస్తాం. అట్లాంటి చోటుకి మా అమ్మని తీసుకుపోనీకి నాకు ఇష్టం లేదు. అది కాదు పున్నమి. అమ్మా, న్యాయం మన వైపు ఉంది. ఈ కేసు మనమే గెలుస్తాం. నువ్వేం భయపడకమ్మా. సమయం అవుతుంది, నేను పోయేస్తానమ్మా. ఏయ్, ఆ భూమి విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే అమ్మ కూతుళ్ళిద్దరికి నూకలు చెల్లినట్టే. అట్లా ఏం జరగదు నానమ్మా. మన పొలాలవి, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు. మనల్ని మోసం చేయగలిగినా గవర్నమెంట్ని చేయగలరా? ఎవరిని ఎవరు మోసం చేయగలరో తెలియదు కానీ ఈ కేసు మనం గెలవకపోతే నేను మాత్రం మోసపోతాను. నా లైఫ్ ఎటూ కాకుండా పోతుంది. అట్లా ఏం జరగదు బావా. ఈ కేసు మనం గెలుస్తున్నాం. అది మనం ఎలా చెప్పగలం పున్నమి? అసలే ఈ విషయంలో పెద్దవాళ్ళున్నారని గూడమంతా చెప్పుకుంటున్నారు. ఆ పెద్దవాళ్ళెవరో మనకి తెలీదు. మనకి తెలియని శక్తులతో మనమెలా పోరాడగలుగుతాం పున్నమి? తెలియని శక్తులతో పోరాడడానికి నువ్వేమన్నా రాణి రుద్రమం అనుకుంటున్నావా, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా? నీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చుని నేను చెప్పినట్టుగా శంకుని పెళ్లి చేసుకో. నీకెన్నిసార్లు చెప్పినా చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టే అవుతుంది. నీతో వాదించే సమయం, ఓపిక నాకు లేదు.
నేను కోర్టుకు వెళ్తా. అమ్మా నేను వెళ్తాను. బావా నువ్వు మాత్రం సిటీకి వెళ్ళాలి. నీకు కావాల్సిన ఆ 2 లక్షలు ఎలాగైనా నేను సర్దుబాటు చేస్తాను. సరే బావా నేను పోయొస్తాను. స్వామి, నా బిడ్డ పుణ్యమి అలా భావని డాక్టర్ చదివించడానికి తన జీవితాన్నంతా ధారపోస్తోంది. పుణ్యమి ఎలాంటి స్వలాభం ఆలోచించకుండా ఈ గూడెం కోసం చేస్తోంది. అందులో భాగంగానే ఆస్తి కోసం పోరాడుతోంది. ఆ పోరాటంలో నా బిడ్డకి తోడుగా ఉండి గెలిచేలా చేయి స్వామి. ఏయ్, కోర్టులో కేసులు గెలవడం అంటే రాజమహల్లో పని చేసినంత ఈజీ అనుకుందేమో నీ కూతురు. అక్కడున్న వకీలుకి ఇవ్వడానికే ఈ ఆస్తులు సరిపోవు. వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు వాదించడం జరగదు. ఆ విషయాలు పున్నమికి తెలియక ఊపుకుంటూ పోయినది. ఏం చేసుకొత్తదో చూడాల. నా బిడ్డకి సాయం చేయడానికి నా దగ్గర ఏం లేదు. ఇప్పుడెట్టా? పున్నమికి అవసరమైనప్పుడు పున్నమికి చెందిన వస్తువుని వాడుకోవడంలో తప్పు లేదు. నా బిడ్డ పున్నమి ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తుంది. అలాంటి పనులకి ఆ హారం ఉపయోగపడుతుందంటే ఆ హారం వేసినోళ్ళు కూడా సంతోషపడతారు కదా. ఇదేంటి? ఏమైంది? నిన్న కూడా ఉంది, ఇప్పుడు సుత్తే లేదు. ఎవరు తీస్తుంటారు? అన్న వదిన ఊరెళ్ళారు. శంకు తీసుంటాడా? ఆహా, ఒకవేళ గరుడమ్మ తీసుంటుందా? ఆ హారం ఇందులో ఉన్నట్టు నాకు తప్ప ఎవరికి తెలియదే. ఇప్పుడు ఎవరిని అడగాలి? అయ్యో, అత్త ఏంటి కంగారు పడుతున్నావు? అది పున్నమి గురించా? అవును శంకు. నువ్వేం కంగారు పడకత్తా, పున్నమి గెలిచే వస్తుంది, కంగారు పడకు. బండ ఆపండి వకీల్ సాబ్, బండ ఆపండి, బండ ఆపండి, బండ ఆపండి. ఏమైంది పున్నమి? ఒకసారి దిగండి బాబు. కోర్టుకు టైం అవుతుంది పున్నమి. అయ్యో, ఈ లోకల్లో అందరి సమయం, అన్నింటి సమయం నిర్ణయించేది అదిగో ఆ అమ్మవారే. మీరు దిగండి బాబు.
వకీల్ సాబ్, ఈ కేసు గెలవడం మనందరికీ అవసరమే. ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలు. అందుకే అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఈ దారం మీ చేతికి కడుతున్నాను. అంటే ఇప్పుడు ఈ దారం నన్ను గెలిపిస్తుందంటావా? అయ్యో, అలా మాట్లాడకండి వకీల్ సాబ్. ఇది దారం కాదు, అమ్మవారి శక్తిని చూపించే విలువైన దారం. ఒట్టి దారం అని తీసి పాడేకండి. చెయ్యివ్వండి. ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా పున్నమి? నేను మాత్రమే కాదు వకీల్ సాబ్, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా నమ్ముతారు. పున్నమి, అదేంటి? అమ్మవారు మహిమగలదని చెప్పాను కదా వకీల్ సాబ్, దానికి నిదర్శనమే ఈ చెట్టుకున్న ముడుపులు. వకీల్ సాబ్, మనం ఏదైనా మనసులో గట్టిగా కోరుకుని అమ్మవారిని మొక్కుకుని ఈ చెట్టుకి ముడుపులు కడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి వకీల్ సాబ్. నిజమా పున్నమి? నిజమే. అయితే జాబిల్లి త్వరగా ఇంటికి రావాలని అమ్మవారిని కోరుకుని ముడుపు కడతాను. ఏం ఆలోచిస్తున్నారు వకీల్ సాబ్? ఏం లేదు పున్నమి, నేను ముడుపు కడతాను. అలాగే వకీల్ సాబ్, రండి. అమ్మా, జాబిలిని మేము ఎంత వెతుకుతున్నామో నీకు తెలుసు. జాబిల్లి వస్తే రాజమహల్లో 2 ప్రాణాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాయి. అలాగే నేను కూడా జాబిలిని మా ఇంటికి చేరుస్తామని గట్టిగా నమ్ముతూ ఈ ముడుపు కడుతున్నానమ్మా. నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు కదా అని ఆ కోపంతో నా కోరిక నెరవేరకుండా చేయక తల్లి. నాలాంటి ఎంతోమందికి నమ్మకం కలిగించడం కోసమైనా మా జాబిలిని రాజమహల్కి చేర్చు తల్లి.
అమ్మా, మా భూమి మాకు సొంతమయ్యేలా చూడు తల్లి. వకీల్ సాబ్ మొదటి కేసిది కాబట్టి వకీల్ సాబ్ కూడా విజయం పొందాలి. మా నాన్న బ్రతికే ఉన్నాడని చెప్తున్నారు. నన్ను మా నాన్న దగ్గరికి చేర్చు తల్లి. అలాగే రాజమహల్లో బిడ్డ కోసం యాతన పడుతున్న అయ్యగారి ఆరోగ్యం కుదుట పడాలంటే ఆ జాబిలి ఎక్కడున్నా త్వరగా రాజమహల్కొచ్చేలా చెయ్యమ్మా. నేను కోరుకున్న కోరిక నెరవేరేలా చూడు తల్లి. ఎలాగైనా ఈ కేసు గెలవాలి. ఆ భూమిని తాకట్టు పెట్టి శంకుబావని సిటీకి పంపించాలి. అంతేకాకుండా వకీల్ సాబ్కి కూడా ఇదే మొదటి కేసు కాబట్టి గెలిచి తీరాలి. నువ్వొచ్చావేంటి? నేను ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా. అది ఇంటి దగ్గరే ఉంది, కానీ ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతుంటే పోనీలే అని నేనే తీసుకొచ్చిన. ఏంటమ్మా ఇది? అన్నిటికీ అలా హైరానా పడిపోతే ఎలా అమ్మా? మన పాలిట ఆ దేవుడున్నాడు, అంతకు మించి వకీల్ సాబ్ ఉన్నాడు. ఈ కేసు మనం తప్పకుండా గెలుస్తాం. వకీల్ సాబ్ మీద నమ్మకం ఉందమ్మా. మనం నిశ్చింతగా ఉండొచ్చు. మనకే సమస్య ఉండదు.